ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో ఒక దేశం మాత్రం రష్యా పక్కన నిలిచింది. ఆ దేశం మన భారత్. కానీ ఇప్పుడు ఒక వార్త అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్ వరకు అందరినీ కలవరపరుస్తుంది. భారత్ రష్యాకు ఒక అద్భుతమైన ప్రాజెక్టును అందించింది. దీన్ని చూసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ స్నేహితుడు కాదు, సోదరుడు అని చెప్పుకువచ్చాడు. ఇది మిసైళ్ల ఒప్పందం కాదు, చమురు ఒప్పందం కాదు, ఆయుధాల సౌదా కూడా కాదు. కానీ ఈ ఒప్పందం ప్రపంచ శక్తుల సమతుల్యతను కదిలించగలదు. ఈ ఒప్పందం గురించి సమాచారం బయటకు రాగానే అమెరికా సభలో సంచలనం మొదలైంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాలు కలవరపడ్డాయి. ఎందుకంటే ఈ ఒప్పందాన్ని ఆ దేశాల నుంచి లాగేసి భారత్ తన స్నేహితుడైన రష్యా ఒడిలో వేసింది. ఈ నిర్ణయం కేవలం వ్యాపారం కోసం కాదు, ఇది సరిహద్దులను, రాజకీయాలను అధిగమించిన స్నేహబంధం. కష్ట సమయంలో ప్రపంచం మొత్తం ముందు ఒంటరిగా నిలబడే బంధం. ఇంతకీ ఈ ఒప్పందం ఏమిటి? రష్యాతో భారత్ చేసిన ఈ సౌదా ఎందుకు ప్రపంచ శక్తులను భయపెడుతుంది? రండి, ఈరోజు భారత్ రష్యా స్నేహబంధంలో కొత్త అధ్యాయాన్ని చూద్దాం. ముందుగా మీకు భారత్ రష్యా స్నేహంపై గర్వంగా ఉంటే కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాయండి. ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలు రష్యాతో దూరం జరుగుతున్న సమయంలో భారత్ ఒక ధైర్య సాహస నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమెరికా, అరబ్ దేశాలకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. అంతేకాదు, ఎవరిని ఎంచుకోవాలన్నా భారత్ ఎప్పటికీ రష్యానే ఎంచుకుంటుందని నిరూపించింది. భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన నాఫ్తాను దిగుమతి చేసుకుంటుంది. నాఫ్తా అంటే ఏమిటో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ నాఫ్తా ఇప్పుడు భారత శక్తి విధానంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. నాఫ్తా ఒక కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తి. చూడడానికి ఇది పారదర్శకమైన ద్రవం, కానీ దీని శక్తి అంతా ఇంత కాదు. నీలిరంగు ద్రవం అయినా ఇది ఆయిల్ రిఫైనరీలు, పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలు, రక్షణ రంగం వరకు అన్నిటికీ అవసరం. ఈ నాఫ్తా నుంచి అత్యుత్తమ నాణ్యత గల పెట్రోల్, కెమికల్స్, ప్లాస్టిక్లు తయారవుతాయి. అంటే పెట్రోలియం రంగం గుండెల్లో ఈ నాఫ్తా రక్తంలో ప్రవహిస్తుంది. రోజువారీ జీవితం నుంచి అంతరిక్ష సాంకేతిక వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది. శక్తి ఉత్పత్తితో పాటు వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు, కెమికల్స్ తయారీలో ఇది చాలా కీలకం. అయితే ఇప్పుడు ఈ నాఫ్తా భారత విదేశీ విధానంలో కేంద్ర బిందువుగా మారింది. ఎందుకంటే భారత్ ఎనర్జీ సూపర్ పవర్లో అతిపెద్ద సూపర్ పవర్ అయిన రష్యాతో సౌదా కుదుర్చుకుంది. గతంలో భారత్ తన నాఫ్తా దిగుమతుల్లో 40% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, 30% సౌదీ అరేబియా నుంచి, 10% ఇరాక్ నుంచి, 8% ఒమన్ నుంచి, కేవలం 10 నుంచి 12% మాత్రమే రష్యా నుంచి తీసుకునేది. కానీ 2024లో ఒక ఊహించని మలుపు వచ్చింది. భారత్ రష్యాతో భారీ నాఫ్తా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భారత్ దిగుమతి ఎగుమతి సమీకరణాలను మార్చివేసింది. యుఏఈ, సౌదీ, ఇరాక్ వంటి సాంప్రదాయ భాగస్వాములను పక్కన పెట్టి భారత్ రష్యాతో స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి దాదాపు 80 లక్షల టన్నుల నాఫ్తాను దిగుమతి చేసేందుకు సంతకం చేసింది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో ఈ ఒప్పందం అమెరికాకు కంటగింపుగా మారింది. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్ వైపు మొగ్గింది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తుందని తెలిసినా అమెరికా దానికి సన్నిహితంగా ఉండడం. భారత్ రష్యా స్నేహ బంధం పట్ల భయం, భారత్ ఒక గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందన్న భయం. ఇంతకీ రష్యా భారత్కు ఇచ్చిన ఈ ఒప్పందం ఏమిటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, రష్యా ఒక అద్భుతమైన ఆఫర్ను భారత్ ముందు ఉంచింది. ఈ ఆఫర్తో భారత రిఫైనరీలకు ఆలోచించే అవకాశమే లేకుండా పోయింది. రష్యా నాఫ్తాపై బ్యారెల్కు $14 నుంచి $15 భారీ తగ్గింపును ఇచ్చింది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ. ఈ తగ్గింపు అంటే కోట్లాది డాలర్లు ఆదా, భారత పరిశ్రమలకు కొత్త వేగం. ఈ ఆఫర్ చూసిన భారత రిఫైనరీలు వెంటనే ఒప్పందంపై సంతకం చేశాయి. ఎందుకంటే ఇది కేవలం చౌకగా వచ్చిన ముడిసరుకు కాదు, శక్తి ఆత్మనిర్భరత వైపు ఒక పెద్ద అడుగు. రష్యా ఈ తగ్గింపును ఒక వ్యూహాత్మక చర్యగా ఉపయోగించింది. ఇది భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో బలోపేతం చేస్తుంది. అదే సమయంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాలను కలవరపరుస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారత్ తన నాఫ్తా దిగుమతుల్లో 50% ఆర్డర్ను రష్యాకు ఇచ్చింది. 2025 నాటికి బహుశా 80% నాఫ్తా దిగుమతులు రష్యా నుంచే జరుగుతాయి. ఈ ఒప్పందాన్ని లోతుగా చూస్తే ఇది భారత్కు కేవలం వ్యాపార లాభమే కాదు, దౌత్యపరంగా కూడా రష్యాతో స్నేహబంధాన్ని మరింత బలపరిచింది. ఈ రుణాన్ని తీర్చడానికి రష్యా రక్షణ రంగంలో
భారత్కు మరింత సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఉదాహరణకు ఇటీవల భారత్-పాకిస్తాన్ యుద్ధంలో రష్యా అందించిన S-400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకోవడమే కాక ప్రపంచ స్థాయిలో భారత్ శక్తిని చాటింది. దీనితో అమెరికా సైతం పాకిస్తాన్ తరపున సంధి ప్రతిపాదనలతో భారత్ వైపు పరిగెత్తుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒప్పందం ద్వారా భారత్ ఒక స్పష్టమైన సందేశాన్ని అమెరికాకు పంపింది. ఇప్పటి భారత్ దశాబ్దాల క్రితం కేవలం వినియోగదారు దేశం కాదు, ఇది ఒక గ్లోబల్ శక్తి. ప్రపంచ వాణిజ్య పటంలో తన ఆధిపత్యాన్ని వేగంగా నమోదు చేస్తుంది. ఒకవైపు భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా ఉంటే, మరోవైపు ఔషధాలు, ఉక్కు, వస్త్రాలు, టీ, బియ్యం, చెప్పులు, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. గతంలో భారత్ అమెరికా, యూరోప్పై సాంకేతికత, శక్తి కోసం ఆధారపడేది. కానీ ఇప్పుడు రష్యా నుంచి అరబ్ దేశాల వరకు తన షరతులపై ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, అది కూడా తగ్గింపుతో. భారత విధానం ఇప్పుడు స్పష్టం. ఎవరైనా మనకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనకు ఎంపికల కొరత లేదు. ఈ ఆలోచన వల్ల భారత్ ఆత్మనిర్భరంగా మారడమే కాక ఇతర దేశాలను తమ వాణిజ్య విధానాలను పునరాలోచించేలా చేసింది. 80 ఏళ్ల అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఎన్నో దేశాలతో స్నేహ బంధాలను నెలకొల్పింది. అందులో రష్యా, ఇజ్రాయెల్తో మనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఈ 2 దేశాలు భారత్ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం 57 ఇస్లామిక్ దేశాలు మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వొద్దని ఒత్తిడి చేసిన భారత్ ఇజ్రాయెల్ పక్షాన నిలిచింది. ఇప్పుడు రష్యాతో స్నేహాన్ని నిలబెట్టడంలో కూడా భారత్ ముందుంది. ఇక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చెయ్యాలా, లేక అమెరికా, యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలతో సమతుల్యతను కాపాడాలా? ఆర్థికంగా చూస్తే చమురు, నాఫ్తా, ఆయుధాల వరకు రష్యా భారత్కు చౌకగా సరఫరా చేస్తూ లాభం చేకూరుస్తుంది. కానీ దౌత్యపరంగా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే భారత్ ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఇప్పటికీ అమెరికా, యూరోప్పై ఆధారపడి ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ ఇప్పుడు వ్యాపార, దౌత్య, వ్యూహాత్మక విధానాలను సమన్వయం చేయాలి. రష్యాతో సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలి. అదే సమయంలో అమెరికాతో దౌత్య సంబంధాలు కూడా దెబ్బతినకూడదు. భారత్ రష్యా స్నేహం కేవలం దిగుమతి, ఎగుమతుల వరకు మాత్రమే కాదు, గత 70 ఏళ్లుగా 2 దేశాల మధ్య నమ్మకంపై నిర్మితమైన బంధం ఇది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో సోవియట్ యూనియన్ భారత్కు అండగా నిలిచినట్లే ఇప్పుడు భారత్ రష్యాకు వ్యాపారంలో సహకరిస్తుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? భారత్ రష్యా సోదర బంధంపై మీ ఆలోచనలు ఏమిటి? రష్యా చైనా సన్నిహిత సంబంధం భారత్కు సవాళ్లు సృష్టిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.